అందరికీ నమస్తే. ఐఐటి నిర్మాణంలో భాగంగా 2019లో 27 ఎకరాలని 13 మంది రైతుల దగ్గర తీసుకున్నారు. తొలి దశగా 580 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఇంకా ఐఐటి విస్తరణకు భూమి కావాలని భావించింది. అందుకే 2019లో ఫసల్వాది గ్రామానికి చెందిన 13 మంది రైతుల నుంచి 27 ఎకరాలు తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళకి కేవలం 3 నెలల్లోనే అన్ని పరిహారాలు చెల్లిస్తామని అధికారులు చెప్పారు, సంతకాలు పెట్టించుకున్నారు. కానీ దాదాపు 5 ఏళ్లుగా ఆ రైతులు కానీ వాళ్ళ పిల్లలు కానీ మాకు పరిహారం ఇవ్వండి, మాకు ఇంటి స్థలం ఇవ్వండి, మాకు రావాల్సిన పరిహారాన్ని, న్యాయమైన పరిహారాన్ని మాకు అందించండి అంటూ అధికారుల కాళ్ళవేలో పడుతున్నారు. అయినా కూడా ఏ అధికారి దగ్గర పోయినా చేస్తాం, చూద్దాం, లేదంటే అధికారి మారిపోయిండు, మేము కొత్తగా వచ్చినాం, మళ్ళీ ఆ ఫైల్ తెప్పిద్దాం, ఇట్లాంటి మాటలు చెప్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫసల్వాదిలో ఆ రైతు పిల్లలతో ఉన్నాం. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళకి ఎంత పరిహారం రావాలి, ఎన్ని రోజులుగా తిరుగుతున్నారు అనే విషయాల్ని వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరేంటి? సార్, నా పెద్ద ఆమోదర్ సార్. 2019 సంవత్సరంలో 3 ఎకరాల ల్యాండ్ ఉండే సార్, మాకు అసైన్ ల్యాండ్ అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళది. ఐఐటి వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా దగ్గర ల్యాండ్ అడిగారు సార్. ఎందుకనంటే ఐఐటి కోసం అని చెప్పేసి అన్నారు. మరి మాకేందంటే మీకు ల్యాండ్ ఇచ్చిన 2 నెలలలోపు ఉద్యోగము, 600 గజాల ఇంటి స్థలము, డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. 9 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు సార్. మేము 2 సంవత్సరాలు తిరిగి పోరాడంగా ఒక జాబ్ మాత్రమే ఇచ్చారు సార్. మిగిలిన ఇంటి స్థలం కానీ డబ్బులు కానీ ఇవ్వట్లేదు సార్. మేము దీనికోసమై ఎంపీ, ఎమ్మెల్యే, లోకల్ మన ఉంటారు కదా సార్, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వట్లేదు సార్. చూద్దాం, ఫైల్ వెరిఫికేషన్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం రండి అని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు సార్. మా ఇంట్లో దాదాపు 12 మంది ఉంటాం సార్. వాళ్ళందరికీ జీవనోపాధి ఆ భూమే ఉండే. దాంట్లో మేము మొక్కజొన్న, పత్తి వేసుకొని బతికే వాళ్ళము. ప్రజెంట్ అయితే మాకు ఆ ల్యాండ్ లేకపోవడం వల్ల ఇల్లు గడవడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. పిల్లల స్కూల్ ఫీజులు, మామూలుగా చదువుకోవడానికి కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం మేము. సో దయతలిసి మాకు తొందరగా నష్టపరం ఇప్పిస్తే ఇంకొంచెం బాగుంటాం సార్. అందులో ఎంత భూమి పోయింది, ఎంత రావాలి? 3 ఎకరాలు పోయింది సార్. 3 ఎకరాల ల్యాండ్ మాది పోయింది. మాకు 600 గజాల ఇంటి స్థలం రావాలి, 9 లక్షల రూపాయలు రావాలి సార్. ఒక ఉద్యోగం మాత్రమే ఇచ్చారు, మిగిలిన నష్టపరిహారం ఏది ఇవ్వలేదు సార్. ఆ డబ్బులు ప్లాట్లు ఇప్పిస్తే మాకు కొంచెం బాగుంటుంది సార్. మా ఇంటి వాళ్ళందరం కొంచెం బాగుంటాం. కనీసం అంటే ఆ భూమి కోల్పోయినాం, నష్టపరిహారం రాలేదు, ఇంట్లో పిల్లల ఫీజులు కట్టినా కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. మీ పేరండి, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ అండి. మాది వచ్చేసి 3 ఎకరాలు పోయింది ల్యాండ్. మా 3 ఎకరాల ల్యాండ్ పోయింది. నేను మాకు 1 మంత్ 2 మంత్స్లో మీకు మొత్తం అలర్ట్ చేస్తాము. జాబ్ మీరు ఇక్కడ సైన్ పెట్టండి. మా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళని అందరినీ ఆడియో ఒక సమక్షంలో ఏర్పాటు చేసేసి అందరితో మాట్లాడి, సమావేశంలో మాట్లాడి, మీరు ఇలా ఇవ్వగానే, మీరు సంతకాలు పెట్టగానే ఇలా పోయి జాబ్ ఎక్కేసేయచ్చు, మీరు డైరెక్ట్ పోయి జాబ్ ఎక్కేయచ్చు అని చెప్పారు. ఇంకోటి ఈ 1 మంత్ 2 మంత్స్లో మీకు ల్యాండ్ ఇక్కడ ఇస్తాము, 600 గజాలు ఇస్తాము, 9 లక్షలు ఎకరాకు 2 లక్షలు 3 లక్షల చొప్పున 9 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అక్కడ వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ కాలేరు. ఐఐటీలోకి వెళ్తే మమ్మల్ని జాబ్లోకి తీసుకోలేరు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు పోరాడితే అప్పటికి కానీ ఒక వ్యక్తి చనిపోతే కానీ అప్పటికి రాలేదు. అప్పటికి సీరియస్ పొజిషన్కి వచ్చేసి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కొంచెం ఒక్కోసారి మరోతో గొడవడము, అట్లా బాధ చెప్పుకునే ప్రయత్నంలో వాళ్ళు కూడా కొంచెము సీరియస్ అవ్వడము, ఏంది మేడం మరి ఏంది, ఇస్తారా ఇవ్వరా, ఏదో ఒకటి చెప్పండి, మేము మా ఇంట్లో వాళ్ళు హస్తగతానికి గురవుతారు, బాధలు పడుతారు అని చెప్పేసి అట్లా మాట్లాడంగా ఒక్కొక్కరికి అంటే 13 మందికి 13 మందికి జాబులు ఇచ్చారు. ఇప్పుడు మీకు ఎంత రావాలి ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుండి 600 గజాల ల్యాండ్ రావాలి, 9 లక్షల కంపోజిషన్ రావాలి, ఇంకో జాబ్ రావాలి సార్. అయితే 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము, తిరగని జాగలేదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇంకా అదర్వైజ్ చిన్న లీడర్స్ అందరి దగ్గర తిరిగాము. కలెక్టరు, ఆర్డీఓ, ప్రతి ఒక్కరి దగ్గర. మాకు ఇంకోటి సార్ ఉన్నప్పుడు ప్రతిసారి సార్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ పెట్టుకోవడం, మేము లెటర్లు ఇవ్వడము, అవన్నీ మా దగ్గర లెటర్ల కాడికి వెళ్ళి కూడా ఉన్నాయి సార్. చూద్దాము అనడము, ప్రతిసారి ఇదే నడుస్తుంది. అంటే గ్రామస్థాయి నాయకుడి నుంచి ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర పోయినా ఎలాంటి పరిష్కారం లభించలేదని చెప్తున్నారు. తమ్ముడు, మీ పేరేంటి, మీకు ఎంత భూమి ఉండే, ఏంది మీ పరిస్థితి? నా పేరు మధుసూదన్ సార్. మాకు 3 ఎకరాలు ఉండే, అది ఐఐటిలో 2019లో వెళ్ళింది. మా నాన్న చాలా తిరిగాడు.
2019లో ల్యాండ్ తీసుకున్నారు. 2021లో జాబ్ ఇచ్చారు. ఇంకా 3 ఎకరాకు 3 లక్షలు 600 గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. మాకు అదే ఆదాయం ఉండే, దాంట్లోనే మేము పంట వేసుకునే వాళ్ళం. మా నాన్న తిరిగి చనిపోయాడు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి ఒక జాబ్ ఇచ్చారు. మా చెల్లెలకి పెళ్ళికి ఉంది, మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. మేము ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి తిరిగినా కానీ మాకు ఎవ్వరు ఏం సాయం చేయలేదు సార్. అక్కడిది రండి, ఇక్కడ పోతే అక్కడ దింపారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ దింపారు. ఎంత బతిమిలాడినా మమ్మల్ని ఎవ్వరు కనికరించలేకపోతున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అంటే తిరిగి ఆ పరిహారం కోసం తిరిగి వాళ్ళ నాన్న ఆవేదనతో చనిపోయింది. ఇప్పుడు పెళ్లి చేయాల్సిన ఆ చెల్లెలు ఇంట్లో ఉంది. నేను ఇంటికి ఒక్కనే ఆధారం, కానీ పరిహారం రాలేదు, ఇంతవరకు మాకు అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అన్న, మీ పేరేంటన్నా, మీకు ఎంత భూమి ఉండే, అప్పుడు ఎట్లాంటి పంటలు పండిస్తుంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? నా పేరు అశోక్ అన్న. మాది 3 ఎకరాల ల్యాండ్. అందులో మేము పజ్జొన్నలు మొక్కజొన్నలు వేసుకొని పండించుకునే వాళ్ళం. అదే మా జీవనోపాధిగా గడుపుకున్నాం. ఇప్పుడు ఎలాంటి మాకు లేకుండా దానికి ఒకసారి వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దానికి ట్రంచ్ కొట్టిరు. కొడితే కూడా దానికోసం కొట్లాడినాం, పెద్ద గొడవలు కూడా అయినాయి, పోలీస్ స్టేషన్కి పోయినాం. అంటే అందులో మా బ్రదర్ కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్ పోయినా, ఇద్దరం చాలాసార్లు గొడవలు అయినాయి. దానికోసం కూడా మేము మస్తు కొట్లాడినా కానీ వాళ్ళు వదలలేదు. ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, అప్పుడు కూడా కొట్లాడినాం. తర్వాత మాకు వాళ్ళు లాస్ట్ ఆయన ఏం చెప్పారంటే, మీకు ఇంతకుముందు ఎంత ఉండే అంత ల్యాండ్కు నీకు ఎకరానికి 200 గజాలు ఇస్తాము, నీకు 3 లక్షల రూపాయలు ఇస్తాము, జాబ్లు ఇస్తాము అని చెప్పారు. అంటే మాకు 2 జాబ్లు అవసరం లేదు, 3 జాబ్లు కావాలని కూడా అప్పుడు గొడవ పడితే, ఫస్ట్ టైప్లో ఒకటి ఇస్తాం, రెండో దానికి ట్రై చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇవ్వలేదు. అంటే అందులో మా బ్రదర్ కూడా చనిపోయిండు అప్పుడు. ఇప్పుడు ఉన్నది మా ఇంట్లో 12 మంది, మొత్తం 4 ఆడపిల్లలు ఉన్నది, మేము 2 మగ పిల్లలు, మిగతా ఎవరు లేరు. వాళ్ళకి మా అన్న 2 పిల్లలు కూడా మేమే పోషించాలి, అన్నీ మేమే చేయాలి. వాళ్ళ పెళ్ళికి ఉన్నారు, అన్నీ మేమే చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏం చేయాలన్నా ఎంత చిన్న గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గర కూడా పోయినాం. ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మాకు ఏదన్నా న్యాయం చేయాలని దగ్గరకు వచ్చామన్నా మాకు. అయితే ఇప్పుడు ఈ సంగారెడ్డి మండలం ఫసల్వాదికి చెందిన 13 మంది రైతులు, వాళ్ళకి మొత్తం 27 ఎకరాల భూమిని ఐఐటి 2వ దశ విస్తరణ కోసం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికే ఐఐటి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారని ఆ బాధిత రైతులు చెప్తున్నారు. రైతులు తిరిగారు, వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పరిహారం కోసం 2019 నుంచి, అంటే దాదాపుగా ఈ 5 ఏళ్ళ కాలంగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా గల్లీ స్థాయి నుంచి ఆ పై స్థాయి అధికారి వరకు ఎవరి దగ్గర పోయినా మేము చేస్తాము, మీకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇంతవరకు ఆ పరిహారం ఇవ్వలేదని, అప్పుడు ఆ రోజు కనుక ఇచ్చుంటే ఎకరానికి 3 లక్షలు, చాలామంది రైతులకి 3 ఎకరాలకు ఇవ్వాలి అంటే 9 లక్షల రూపాయలు వస్తే ఎక్కడో దగ్గర చిన్న జాగా కొనుక్కునే వాళ్ళం, లేదంటే ఇంకొక రకంగా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చెప్తున్నారు. ఇళ్లలో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు చదివించుకోవాలి. కనీసం ఐఐటి పక్కన కంది ఆర్టీఏ ఆఫీస్ పక్కన ఉన్న జాగాలు ఇచ్చినా కూడా అవి మంచి విలువైన స్థలాలు కాబట్టి వాటిని కొంత అమ్ముకోనో, లేదంటే అక్కడ ఏమైనా ఇల్లు కట్టుకొని కిరాయికిచ్చుకొని బతికే వాళ్ళమని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వాళ్ళు వేడుకుంటున్నారు. 2019లో ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు కేవలం 3 నెలల్లోనే మీకు పరిహారాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత కంది ఆర్టీ ఆఫీస్ పక్కన జాగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళకి. ఆ 3 నెలలు అయిపోయి ఇప్పుడు 2024కి వచ్చాం మనం. 2024లో కూడా ఇంకా వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి సరైన స్పందన దొరకట్లేదు. కాబట్టి ఆ ఫసల్వాది రైతులు ఈరోజు ఉన్నతాధికారులని, అటు ప్రజాప్రతినిధులని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు న్యాయంగా రావాల్సిన పరిహారాలు ఇవ్వండి, మాకు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం జాగాలు ఇవ్వండి అన్న వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి, వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని వాళ్ళకు పరిష్కారం చూపించి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన పరిహారాలను ఇప్పించాలని కందిలి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.